పూరా లోకల్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము మూసాపేట. మూసాపేట నుంచి వచ్చారు. ఏ టైంకి వచ్చారమ్మా? మేము 9కి వచ్చామమ్మా. 9కి వచ్చాం కానీ మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. విఐపి దర్శనం అంటే అదే మా నీ రీప్లేస్మెంట్ అయిందని అట్లా వెళ్ళాం. మేము ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం వస్తారు. ఎలా జరిగింది ఈ సంవత్సరం ఈ దర్శనం? సంవత్సరం బాగా జరిగింది కానీ జనాలు ఈసారి చాలా ఉన్నారు. చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ కంటే చాలా ఉన్నారు. ఏమనిపిస్తుంది అంటే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి మీరు ఎలా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం? మేము ఇంట్లో పొద్దున్నే తెల్లవారుజామున పూజ చేసుకుని తర్వాత దేవుడి దర్శనం చేసుకోవడానికి వస్తాం. ఇక్కడికే వస్తారు ఫస్ట్ దర్శనం. ముందు తిరుపతి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ఇంకా అంత దూరం వెళ్ళలేం కదా అని ఇక్కడ. సో ఎలా అనిపిస్తుంది తిరుపతి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ మనకి చిన్న టీటీడీ అనేది కట్టి ఇక్కడ వాళ్ళు కూడా దర్శనం చేసుకునేలా ఇచ్చారు? అదే అట్లానే ఉంది కదా, కొంచెం తిరుపతి లాగా అనిపిస్తుంది అని ఇక్కడికి వస్తాం. మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. బాగా దేవుడు అలంకరణ అంతా బాగా చాలా బాగుంది. అంటే ఏకాదశులు చాలా వస్తాయి, ప్రతి నెల రెండు రెండు ఏకాదశులు వస్తాయి, కానీ ఇది ముక్కోటి ఏకాదశి అని దీనికి కొంచెం ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది. ఇంకా అందరు అట్లా వస్తారు. మీరు ఎలా నమ్ముతారు అంటే దీనికి? మేము నమ్ముతామమ్మా, మేము బాగా నమ్ముతాము. అంతా ఇంట్లో బాగా అన్ని పూజలన్నీ చేసుకొని ఇంకా తర్వాత దర్శనానికి వస్తాం. అంటే ఏం జరుగుతుంది అంటారు? ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలి మంచిది అంటారు. మోక్షం వస్తుంది అంటారు కదా, అందుకని ఏదైనా మనకి మన పిల్లలకి బాగా జరగాలి, అందరు బాగుండాలి అని. సో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు? 4 years నుండి అయితే ఇక్కడికే వస్తున్నాం. సో ఈ సంవత్సరం కూడా బాగా జరుగుతున్నాయని? బాగా చాలా బాగా జరుగుతుంది. ఇంతమంది జనాలకి ఇంత సౌకర్యం కల్పించాలంటే కష్టమే కదా, అయినా బాగా చేస్తున్నాం. ఇది 10 రోజుల వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం అంటే ఇప్పుడు జనాలు ఎక్కువ అయ్యారని ఇంకా పొడిగిచ్చేసారు అట్లా. మీరు ఫస్ట్ రోజు వస్తారా? ఫస్ట్ రోజే వస్తాం, పొద్దున్నే వస్తాం.